హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ యొక్క పెన్షన్‌లు అంటే గత ఆగస్టు మరియు జూలై నెలలో రావాల్సిన ఈ చేయూత పెన్షన్‌ల డబ్బులు ఎప్పుడు జమ చేయబోతున్నారు? అలాగే ఏ కేటగిరీ వాళ్ళకి ఈ డబ్బులు అనేవి జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కాకతీయ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యామిలీ పెన్షన్ లబ్ధిదారులకు జూలై అలాగే ఆగస్టు నెలల పెన్షన్లకు గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో జూలై నెలకి సంబంధించిన పెన్షన్‌ను ఆగస్టు నెలలో, అలాగే ఆగస్టు పెన్షన్ సెప్టెంబర్‌లో యూనివర్సిటీలో అంతర్గత నిధుల నుండి యూనివర్సిటీ అధికారులకు, లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. కేయూ పరిధిలో టీచింగ్ సర్వీస్ పెన్షన్ లబ్ధిదారులకు 210 మందికి, టీచింగ్ ఫ్యామిలీ పెన్షన్ లబ్ధిదారులకు 57 మంది, నాన్ టీచింగ్ సర్వీస్ పెన్షన్ల లబ్ధిదారులు 296 మంది, నాన్ టీచింగ్ ఫ్యామిలీ పెన్షన్ లబ్ధిదారులు 232 మంది, మొత్తంగా 790 మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 5.60 కోట్ల వరకు పెన్షన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు అలాగే జూలై నెలలకు సంబంధించిన పెన్షన్ గ్రాంట్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వర్సిటీ నిధుల నుండి 11.20 కోట్ల వరకు చెల్లించాల్సి వచ్చింది. గతంలో మాదిరిగానే సర్వీస్‌లో ఉన్న రెగ్యులర్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్ల పెన్షన్ లబ్ధిదారులకు బిల్లులను ప్రతి నెల టీచర్ల ట్రెజరీకి పంపుతున్నారు. గతంలో అందరికీ వేతనాలు, పెన్షన్ విడుదల చేయగా 2 నెలలుగా పెన్షన్ నిధులు ఆపేశారు. దీనిపై వర్సిటీ అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్వహిస్తుంది. ఇందులో కాకతీయ యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ అన్ని కేటగిరీల ఉద్యోగాలకు సంబంధించి వేతనాలతో కూడిన వివరాలు సమర్పిస్తేనే వేతనాల చెల్లింపులకు బ్లాక్ గ్రాంట్ వస్తుంది. సెప్టెంబర్ వేతనాలు అక్టోబర్‌లో పొందాలంటే ఆయా కేటగిరీలో ఉద్యోగులు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని వర్సిటీకి ఆర్థిక శాఖ సూచించినట్టు తెలుస్తుంది. దీంతో ఆయా ఉద్యోగులు వివిధ రకాల వరకు నమోదు చేశారు. ఇందులో పెన్షన్ లబ్ధిదారుల వివరాలు నమోదుకు అవకాశం లేకపోవడంతో యూనివర్సిటీ అధికారులు మాన్యువల్‌గా పంపించబోతున్నారని సమాచారం. ఇప్పుడు చేయూత పెన్షన్ల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగైతే పెన్షన్ల జారీలో ప్రక్షాళన చేపట్టిందో సేమ్ అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షనర్ల పథకంపై ప్రక్షాళన చేపడుతుంది. దీనిపై ఇటీవల మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పుడు ఇది మరో అడుగు ముందుకు వేసింది. దీంతో తాజాగా అప్డేట్స్ ప్రకారం అన్ని జిల్లాల్లో ఒకేసారి ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో పెన్షన్ ఇచ్చే ప్రక్రియ చేపడతారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు గమనించే ఉంటారు, మన స్మార్ట్ మొబైల్ ఓపెన్ అవ్వాలంటే మన వేలిముద్ర అవసరం అవుతుంది. అలాంటి మొబైల్స్‌లో ఈ రోజుల్లో వచ్చేసాయి. వేలిముద్ర కారణంగా మనం తప్ప మరెవరు ఆ మొబైల్ యూజ్ చేయలేరు. ఇదే విధానాన్ని పెన్షన్ పంపిణీకి వర్తింపజేస్తారు. అయితే ముసలివారికి వేళ్ళకి చర్మంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. అందువల్ల వేలిముద్రలు సరిగ్గా పడట్లేదు. అందుకే ముఖాన్ని గుర్తించి పెన్షన్ ఇచ్చే విధానాన్ని తెస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ జూలై మరియు ఆగస్టు నెలలో వచ్చే ఈ ఆసరా పెన్షన్ డబ్బులు రేపు ఈ 30 జిల్లాల వరకు పెన్షన్ డబ్బులు జమ అవుతున్నట్టు సమాచారం అయితే వచ్చింది. లేటెస్ట్ పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.